ఎటు చూసినా జనవే జనం, భారీగా తరలొచ్చిన గులాబీ శ్రేణులు. మంచిర్యాల జిల్లాలో ఫ్లెక్సీలు కలకలం, ఆలయ భూములను కాపాడాలంటూ వెలిసిన ఫ్లెక్సీలు. నిద్రిస్తున్న 10 మంది విద్యార్థులను కొరికిన ఎలుకలు, అనంతపురం కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీ హాస్టల్లో ఘటన. సత్యసాయి జిల్లాలో చిరుతల కలకలం, అటవీ అధికారులు పట్టించుకోవడం లేదంటున్న గుడిబండ గ్రామస్తులు. తిరుపతి కపిల తీర్థం సమీపంలో చెట్ల నరికివేత, నిబంధనలు ఉల్లంఘించారంటూ పర్యావరణ ప్రేమికులు ఆందోళన. వక్సూజాలు పట్టుకునే యత్నం రేపు ప్రయత్నం కాదు, కలకత్తా హైకోర్టు వ్యాఖ్యలు. కర్రెగుట్టపై కాల్పుల మూత, అడవిని జల్లెడపడుతున్న బలగాలు. ఖమ్మంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ర్యాలీ, కర్రెగుట్టల నుండి కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్. ముగ్గురు సంపన్నుల వద్ద 3 దేశాల సంపద, ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసు వ్యాఖ్యలు. పాక్ యువతితో రాజస్థాన్ యువకుడి నిశ్చితార్థం, ఉద్రిక్తలతో వాఘా సరిహద్దులో ఆగిన పెళ్లి సన్నాయి. భారత్పై దాడి కోసం 130 అణుబాంబులు, పాక్ మంత్రి ప్రేలాపనలు. అన్నింటా హిందువులు ముస్లింలు వేరువేరు, పహల్గాంపై రెచ్చగొట్టేలా పాక్ నేతల వ్యాఖ్యలు. పుతిన్కు యుద్ధం ఆపే ఉద్దేశం లేదు, వాటికన్లో జెలెన్స్కీతో చర్చల అనంతరం ట్రంప్ వ్యాఖ్యలు. నేను షూటింగ్లో బిజీగా ఉన్నా విచారణకు రాలేనంటూ ఈడీకి మహేష్ బాబు లేఖ. కశ్మీర్ ఇండియాలో భాగమే, రెట్రో ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ. నేను కోరుకున్న ప్రేమను పొందలేకపోతున్నా, బ్రేకప్స్ పై పెదవిప్పిన శృతి హాసన్. త్వరలో వేవ్స్ లో రామాయణ ఫస్ట్ లుక్, సీతగా కనిపించనున్న సాయి పల్లవి.